హాయ్ అమిగోస్, వెల్కమ్ టు ద జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఒక ఫంక్షన్కి ఒక పాయింట్ దగ్గర కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద బేస్డ్ అయినటువంటి క్వశ్చన్ ఇది. వాడు చూసినట్టయితే ఒక స్ప్లిట్ ఫంక్షన్ ఇచ్చాడు. అంటే ఏంటమ్మా స్ప్లిట్ ఫంక్షన్ అంటే ఏంది? మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు చూడండి, లేదా తెలిస్తే గనక ఒకవేళ ఫార్వర్డ్ చేసుకోండి. స్ప్లిట్ ఫంక్షన్ అంటే ఏంటి? నాకు డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ ఫంక్షన్ వస్తుంది. అంటే ఎక్స్ లెస్ దాన్ జీరోకి ఒక ఫంక్షన్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరోకి ఒక ఫంక్షన్ ఉంది, ఎక్స్ గ్రేటర్ దాన్ జీరోకి ఇంకో డిఫరెంట్ ఫంక్షన్ ఉంది. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ జీరో దగ్గర ఏ ఫంక్షన్ తీసుకోవాలి? 1/12. అదే నాకు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0.00000001 ఉందనుకో, అప్పుడు ఏ ఫంక్షన్ తీసుకోవాలి? ఇది నాకు వ్యాలిడ్ అవ్వదు. ఎందుకు? ఎగ్జాక్ట్లీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గరే ఈ ఫంక్షన్ 1/12. అదే నాకు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0.000001 ఉన్నప్పుడు అది మోర్ దాన్ 0 కింద వస్తుంది కదా. కాబట్టి నాకు ఈ థర్డ్ ఫంక్షన్ అనేది తీసుకోవాలి. అదే నాకు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -0.000001కి ఏ ఫంక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఈ థర్డ్ ఫంక్షన్ పనిచేయదు. ఎందుకు? ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ జీరోకి. నాకు చూసినట్టయితే -0.00001 అనేది లెస్ దాన్ 0 కింద వస్తుంది కదా. అందుకని నేను ఈ ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర కొంచెం ఇటైనా లేదా ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర తీసుకోవాలన్నా నాకు డిఫరెంట్ ఫంక్షన్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది ఈ 3 ఫంక్షన్స్లో. అదే నాకు స్ప్లిట్ ఫంక్షన్ కాన్సెప్ట్. ఇప్పుడు వాడేమంటాడు, బాబు నీకు ఒక ఫంక్షన్ ఇస్తున్నాను, స్ప్లిట్ ఫంక్షను. ఇది తీసుకొని నాకు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర దాని కంటిన్యూటీ, దాని డిఫరెన్షియబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయి బాబు అంటున్నాడు. ఓకే, సో నేను ఈ పర్టికులర్ క్వశ్చన్ని చేసే ముందు అసలు జనరల్గా ఆలోచిద్దాం. ఏంటంటే, ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది భయ్యా. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షను ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ దగ్గర కంటిన్యూస్ అవ్వాలంటే నేమ్స్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఇది గనక కంటిన్యూస్ అవ్వాలంటే నాకు 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. టెక్నికల్ అది 1 కండిషనే. ఏం కండిషన్ అదంటే, నాకు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. దీన్ని సాటిస్ఫై చేస్తే నేనేమంటానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అని చెప్పగలుగుతాను. అఫ్కోర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటే ఈడ ఎక్స్ మనకు ఇచ్చిన పర్టికులర్ క్వశ్చన్లో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, సో ఏ ఇజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. కానీ మనము కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి జనరల్ పాయింట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటున్నాం ప్రస్తుతం. ఓకే, సేమ్ అదే విధంగా నాకు సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ కూడా ఉంది సార్. అదేంటంటే డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. మరి ఇదేంటి సార్ అని మీరు అడగవచ్చు. అంటే సపోజ్ నాకు డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలి. ఎక్కడ? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ దగ్గర డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలని అనుకో. అప్పుడు దీనికైతే ఒకే కండిషన్ ఉంది, ఇది ఒకటే కండిషన్ ఉంది. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ ఉంది బాబు అని నేను చెప్పేయగలుగుతా. కానీ డిఫరెన్షియబిలిటీకి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ముందు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ అవ్వాలి. ఒకవేళ నాకు అది కంటిన్యూస్ అవ్వకపోతే నేను సెకండ్ కండిషన్కి వెళ్ళి చెక్ చేయను, డైరెక్ట్గా చెప్పేస్తా బాబు ఇది డిఫరెన్షియబుల్ కాదు, ఇంకా ఆపే ఇక్కడతోటి, ఎందుకంటే ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయిపోయిందని. అంటే ఈ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ దగ్గర నాకు డిఫరెన్షియబిలిటీ కనుక చెక్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏమై ఉండాలి? కంటిన్యూస్ అయి ఉండాలి. అంటే ఏంటి దాని అర్థం? కంటిన్యూస్ అయి ఉండాలంటే ఇక్కడ లెఫ్ట్లో ఉంది చూడు, అంటే ఏంది? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయి ఉండాలి. అసలు ముందు మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఆబ్వియస్లీ, ఏంటి సార్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే ఏంది, ఏ మైనస్ అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంది దీని స్టోరీ అంటే కొంచెం వెయిట్ చేయండి, నేను చెప్తాను. దాంట్లోకి ముందు కండిషన్స్ డిస్కస్ చేసి మెల్లగా దాని అర్థాలు ఏంటో తెలుసుకుందాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెక్ చేశారు, కంటిన్యూసా కాదని చెక్ చేశారు, తేలిపోయింది. ఏంటి? సార్ కంటిన్యూస్ అయిపోయింది అని తేల్చేశారు. ఇప్పుడు ఇమీడియట్గా సార్ కంటిన్యూస్ అయిపోయింది కాబట్టి డిఫరెన్షియబిలిటీ అయిపోతుంది ఆటోమేటిక్గా అంటే కాదు, అలా కాదు.
ఏంటి, కంటిన్యూస్ అయిన తర్వాత కూడా నాకు ఇంకొక కండిషన్ కూడా అది సాటిస్ఫై చేయాలి. అది ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ అయి ఉండాలి. అప్పుడు కండిషన్ 1 కండిషన్ 2 రెండూ కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు నేను ఏమంటానంటే, బాబు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుంది బాబు అంటాను. మీకు 2-3 డౌట్స్ వస్తాయి ఇందులో. ఏంటి, ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడేమో 3 ఉన్నాయి సార్, కంటిన్యూటీకి ఏమో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది, ఇక్కడ మాత్రం నాకు 2 కండిషన్లు ఉన్నాయి, మరి థర్డ్ది ఎక్కడికి పోయింది సార్ అంటే, థర్డ్ దాంతో నాకు సంబంధం లేదు. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ తోటి నాకు సంబంధం లేదు, ఓన్లీ ఏ ప్లస్కి ఏ మైనస్ తోటే సంబంధము. ఎఫ్ డాష్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఎఫ్ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్, ఇక్కడ ఎక్స్ వేరియబుల్ కాబట్టి, సో డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మరి ఏ ప్లస్ అంటే ఏంటి సార్, ఏ మైనస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు వీటన్నిట్లలో కూడా ఏ ప్లస్ వాడారు, ఏ మైనస్ వాడారు, ఏంటి సార్ దాని అర్థాలు అంటే, ఇప్పుడు నేను ముందు కంటిన్యూటీ నుంచి తీసుకొస్తాను. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే ఫంక్షన్ వాల్యూ ఎక్కడ ఏ కంటే కొంచెం ఎక్కువ, అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే ఏంది 0 కంటే కొంచెం ఎక్కువ ఏమవుతుంది, 0 ప్లస్ 0.00000001 అయితే అది నాకు 0 కంటే కొంచెం ఎక్కువ. అదేవిధంగా నాకు ఏ ప్లస్ అంటే అర్థం ఏంటంటే ఏ ప్లస్ హెచ్. హెచ్ అనేది ఒక స్మాల్, వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ, అంటే 0.000001 లాగా. అంటే ఏ ప్లస్ 0.00001 అంటే దాని అర్థం ఏంది, ఏ కంటే కొంచెం ఎక్కువ. మరి నాకు ఏ మైనస్ అంటే అర్థం ఏంది సార్ అంటే హెడ్ మీద మైనస్. అయితే దీని అర్థం ఏంది, ఏ మైనస్ హెచ్ అంటే ఏంది, ఏలో నుంచి 0.00000001 కనుక తీసేస్తే ఏ కంటే కొంచెం తక్కువ ఉన్నది వస్తుంది నాకు. అంటే వీడి అర్థం ఏంది, ఫంక్షన్ వాల్యూ కొంచెం ఏ కంటే ఎక్కువ, ఫంక్షన్ వాల్యూ కొంచెం ఏ కంటే తక్కువ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఎగ్జాక్ట్లీ ఏ దగ్గర. ఈ 3 వాల్యూస్ కనుక సేమ్ ఉంటే నాకు ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని వాడు చెప్తున్నాడు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్ అనేది వెరీ 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 స్మాల్ క్వాంటిటీ, ఆల్మోస్ట్ 0, కాకపోతే స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ 0.0000000000001 లాగా అనమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అనేది ఏంటంటే ఆర్హెచ్ఎల్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ అనేది ఏంటంటే ఎల్హెచ్ఎల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లిమిట్స్ తెలిసిన వాళ్ళకు ఈ టర్మ్స్ ఫెమిలియారిటీ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఫంక్షన్ వాల్యూ ఎగ్జాక్ట్లీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఏమైంది, 1/12. సో అది ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనమాట. సో ఈ కంటిన్యూటీ గురించిన టర్మ్స్ అన్నీ మనకు అర్థమైపోయినాయి. ఏ ప్లస్ అంటే ఏంటి, ఏ మైనస్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, కండిషన్ ఏంటి అనేది. సేమ్ అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఎఫ్ని ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేసి ఎఫ్ డాష్ దాంట్లో ఏం పెడతావంటే వాల్యూ ఏ కంటే కొంచెం ఎక్కువ సబ్స్టిట్యూట్ చేయి, అంటే ఏ ప్లస్ 0.00001. ఎఫ్ని ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఎక్స్ ఏం పెడతావంటే ఏ కంటే కొంచెం తక్కువ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, అంటే ఏంది ఏ మైనస్ 0.0000001 సబ్స్టిట్యూట్ చేయి. ఈ రెండు గనక నాకు ఆల్మోస్ట్ సేమ్ వచ్చాయనుకో, నాకేంటి అక్కడ ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది ఎప్పుడు కంటిన్యూస్ అవ్వడంతో పాటు. అదే నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఏమో 3 వస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఏమో నాకు 2 వస్తుంది, అంటే కంప్లీట్లీ డిఫరెంట్. కానీ సపోజ్ నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అనేది నాకు 1.999999 వచ్చింది, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ వచ్చేసి నాకు 2.000000001 వచ్చింది. అప్పుడు అంటే ఏంటి, అవి ఆల్మోస్ట్ ఈక్వల్, కాబట్టి అవి నేను ఈక్వల్ లాగానే కన్సిడర్ చేసి ముందుకెళ్తా. ఎందుకు తెలుసా, చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, లిమిట్స్ అర్థం కాకపోవడానికి ఈ రైట్ హ్యాండ్ డెరివేటివ్, బై ద వే దీన్ని రైట్ హ్యాండ్ డెరివేటివ్ అనొచ్చు, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అనొచ్చు. ఈ రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ లిమిటు, లెఫ్ట్ హ్యాండ్ లిమిటు సరిగా అర్థం కాకపోవడానికి అండ్ ఊరికే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏంటంటే టర్మినాలజీ యూసేజీలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ ఈక్వల్ అంటారు సార్, చూస్తేనేమో 2.0001 1.9999 ఎట్లా ఈక్వల్ అవుతుంది సార్ అంటారు. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, బాబు ఆ రెండింటి డిఫరెన్స్ కనుక తీస్తే ఎప్సిలాన్ నాట్ కంటే
తక్కువ లేదా ఈక్వల్ ఉండొచ్చు, అదొక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఎప్సిలాన్ అంటే ఏంటి, చాలా 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 చిన్న వాల్యూ. అంటే 2.000001కి 1.999999కి డిఫరెన్స్ కనుక తీస్తే నాకు ఆల్మోస్ట్ 0.00000001 వస్తాయి. అలాంటప్పుడు దాన్ని నేను ఈక్వల్గానే కన్సిడర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మరి ఎప్పుడు ఈక్వల్గా కన్సిడర్ చేయొచ్చు అంటే ఎల్హెచ్ఎల్ ఏమో 2 వచ్చింది, ఆర్హెచ్ఎల్ ఏమో 3 వచ్చింది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1. అది చాలా చిన్న వాల్యూ అవుతుందా? కానే కాదు. దీంతో మీకు ఎప్పుడు ఈక్వల్లా కన్సిడర్ చేయాలి, ఎప్పుడు ఈక్వల్ కావు అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది కనుక మీరు క్యాచ్ చేయగలిగితే ఆ రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనే క్లారిటీ వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్ళి కంటిన్యూస్ చెక్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు నేర్పిస్తాను. అలాగే డిఫరెన్షియబిలిటీ చెక్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు నేర్పిస్తాను. అయితే ఈ కండిషన్స్ ఒకసారి నోట్ చేసుకోండి. నేను ఫర్దర్గా మీకు కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ సపరేట్గా మీకు ప్రూవ్ చేసి చూపెడతాను నేను. ఇప్పుడు మనము కంటిన్యూటీ దగ్గరకు వద్దాం, కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఒక ఫంక్షన్ f ఆఫ్ x a దగ్గర ఎప్పుడు కంటిన్యూస్ అని చెప్పండి నాకు ఒకసారి. ఎప్పుడంటే f ఆఫ్ a ప్లస్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ a మైనస్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ a అయినప్పుడు. ఓకేనా? అఫ్ కోర్స్ ఇక్కడ అసలు f ఆఫ్ a ప్లస్ అంటే ఏంది, f ఆఫ్ a మైనస్ అంటే ఏంది, f ఆఫ్ a అంటే ఏంది అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు f ఆఫ్ a ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్. ఇది దాని అర్థం ఏంటంటే లిమిట్ h టెండ్స్ టు 0, ఏ కంటే కొంచెం ఎక్కువ అంటే ఏంది, f ఆఫ్ a కంటే కొంచెం ఎక్కువ అంటే a ప్లస్ h. h అనేది ఒక వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ లైక్ 0.0001 గుర్తుపెట్టుకోండి. h టెండ్స్ టు 0, h ఆల్మోస్ట్ 0 బట్ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అంటే ఏంది, f ఆఫ్ a ప్లస్ సంథింగ్ అనేది f ఆఫ్ a ప్లస్ అయిపోతుంది, అంటే రైట్ హ్యాండ్ లిమిట్. ఇక్కడ నాకు ఈ పర్టికులర్ కేసులో ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, నాకు x ఈజ్ ఈక్వల్ టు a దగ్గర కనిపెట్టాలంటే నాకు a ఎంత, 0 కదా. సో నాకు ఏమవుతుంది అప్పుడు, f ఆఫ్ 0 ప్లస్ నేను కనిపెడుతున్నా. అంటే దాని అర్థం ఏంది, లిమిట్ h టెండ్స్ టు 0 f ఆఫ్ 0 ప్లస్ h, అంతే కదా, a అనేది 0. సో దాని అర్థం ఏంది, లిమిట్ h టెండ్స్ టు 0 f ఆఫ్ h కనిపెట్టాలి నాకు. h అనేది వెరీ వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అంటే f ఆఫ్ 0.000001 అంటే ఈ x ఈజ్ ఈక్వల్ టు 0.00001 అనేది గ్రేటర్ దాన్ 0 కదా. గ్రేటర్ దాన్ 0 అంటే నేను ఇక్కడ కదా ఈ థర్డ్ ఫంక్షన్ తీసుకోవాలి కదా. చూడండి x గ్రేటర్ దాన్ 0 కాబట్టి నేను ఈ ఫంక్షన్ తీసుకోవాలి. అంటే ఏమొస్తుంది నాకు, లిమిట్ h టెండ్స్ టు 0 f ఆఫ్ h అంటే ఏమొస్తుంది నాకు, ఎక్కడెక్కడైతే x ఉందో అక్కడ నేను h సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే sin h మైనస్ లాగరిథమ్ ఆఫ్ e పవర్ h ఇంటూ cos h డివైడెడ్ బై 6h². ఓకే, ఇది నాకు ఈ లిమిట్ని ఎస్టిమేట్ చేయాలి. అఫ్ కోర్స్ మనం ఇంకా ఇక్కడ నుంచి కంప్లీట్గా టేక్ ఓవర్ చేసేది ఏంటి, నాకు లిమిట్స్ కంప్లీట్లీ టేక్ ఓవర్ చేస్తుంది నాకు. సో ఈ లిమిట్ని ఎలా కనిపెట్టాలో చూద్దాం మనం. ముందు ఫస్ట్ స్టెప్, మనం లిమిట్ని కనిపెట్టే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంది, ముందు సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. h0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 0 మైనస్ లాగ్ e పవర్ 0 1 cos 0 1 అంటే 1 ఇంటూ 1 1 log 1 0 అంటే ఏంది 0 మైనస్ 0 అంటే 0 డివైడెడ్ బై 6 ఇంటూ 0² అంటే ఏంది 0 0 బై 0 ఇండిటర్మినిస్టిక్ ఫామ్. నాకు ఒకటి చెప్పండి, ఇందులో ఒకవేళ ఇండిటర్మినిస్టిక్ ఫామ్ 0/0 ఆర్ ఇన్ఫినిటీ కనుక వస్తే ఆ లిమిట్ని ఎట్లా వాల్యుయేట్ చేయొచ్చు, ఎలాస్పటల్ రూల్ వేయొచ్చు. అంటే ఏమొస్తుంది నాకు, sin h డిఫరెన్షియేషన్ వచ్చేసి cos h, ఆఫ్ కోర్స్ లిమిట్ h టెండ్స్ టు 0 ఉంటుంది. సో cos h మైనస్ ఇది డబ్బా లాగా ఇమాజిన్ తీసుకుంటే లాగ్ డబ్బా డిఫరెన్షియేషన్ 1 డబ్బా అంటే 1/e పవర్ h ఇంటూ cos h ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ e పవర్ h cos hకి యూవీ రూల్ వేయొచ్చు. అంటే ఏంది, e పవర్ h ఇంటూ cos h అంటే మైనస్ sin h ప్లస్ cos hకి యాజ్ ఇట్ ఈజ్ రాస్తే e పవర్ hకి డిఫరెన్షియేషన్ e పవర్ h. ఓకే, న్యూమరేటర్ అయిపోయింది. న్యూమరేటర్ సపరేట్ డిఫరెన్షియేషన్ డివైడెడ్ బై డినామినేటర్ సపరేట్ డిఫరెన్షియేషన్. డినామినేటర్ ఏముంది, 6 కాన్స్టెంట్, h² డిఫరెన్షియేషన్ వచ్చేసి 2h. ఇప్పుడు అయిపోయింది. అయితే నాకు అర్థమైపోతుంది ఏంటి, e పవర్ h ఉంది, అది కామన్ తీస్తే ఈ పవర్ h కామన్ తీస్తే ఈ కిందున్న e పవర్ hతో క్యాన్సిల్ అయిపోతుంది. సో లిమిట్ h టెండ్స్ టు 0 cos h మైనస్ ఇదేంటి మైనస్ sin h బై cos h
లోపలికి తీసుకెళ్తున్నాను. sin h బై కాస్ హెచ్ అంటే tan h మైనస్ tan h ప్లస్ ఇక్కడ కాస్ హెచ్ బై కాస్ హెచ్ అంటే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 1 డివైడెడ్ బై ఎంత వస్తుంది, 6 × 12 12h. ఓకే, ఇప్పుడు h ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి చూద్దాం. h ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి చూస్తే h 0 అంటే కాస్ 0 1, tan 0 0, ఇది ప్లస్ 1 అంటే కాస్ 0 1, 1 మైనస్ 1 అంటే 0, ఇది మొత్తం న్యూమరేటర్ 0 అవుతుంది. డినామినేటర్ ఎంత, h 0 పెడితే 12 × 0 0. అగైన్ ఏమొస్తుంది, 0/0 ఫామ్, h ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే మళ్ళీ కూడా ఇండిటర్మినిస్టిక్ ఫామ్ వచ్చింది. మళ్ళీ 0/0 ఆర్ ఇన్ఫినిటీ వస్తే ఎల్ హాస్పిటల్ వేయొచ్చు కదా. అంటే ఏంటి, న్యూమరేటర్కి సపరేట్ డిఫరెన్షియేషన్, డినామినేటర్కి సపరేట్ డిఫరెన్షియేషన్. అంటే ఏంటి, లిమిట్ h టెండ్స్ టు 0, ఇదేంటి కాస్ హెచ్ డిఫరెన్షియేషన్ వచ్చేసి మైనస్ సైన్ హెచ్ మైనస్, అఫ్ కోర్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో డైరెక్ట్గా ఇస్తున్నా. సో tan h డిఫరెన్షియేషన్ ఎంత, sec² h ఇంటూ లోపలికి వెళ్ళి హెచ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అంటే అర్థమైంది 1 కదా. సో 1 రాసిన రాయకపోయినా ప్రాబ్లం లేదు. సో ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో 1 డిఫరెన్షియేషన్ ఎంత, కాన్స్టెంట్ కాబట్టి 0, డివైడెడ్ బై ఎంత వస్తుంది నాకు 12 కాన్స్టెంట్, డినామినేటర్కి సపరేట్ డిఫరెన్షియేషన్, హెచ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ 1. మీరు ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకండి. లిమిట్ h టెండ్స్ టు 0 అంటే ఇక్కడ నాకు వేరియబుల్ వచ్చేసి h, అంటే జనరల్గా మనకి x ఎలాగుంటుందో x ప్లేస్లో ఇక్కడ h ఉంది. సో ఇక్కడ x ప్లేస్లో h ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ మనం విత్ రెస్పెక్టివ్ h చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమైపోతుంది, sec² h మైనస్ sin h బై 12. ఇప్పుడు h 0 పెడదాం. h 0 పెడితే ఏమొస్తుంది, మైనస్ sin 0 అంటే 0 ప్లస్ sec² 0 అంటే 1/cos² 0. సో 1/cos² 0, cos 0 1 అంటే 1/1² అంటే ఎంత 1, డివైడెడ్ బై ఎంత వస్తుంది, ఇది నాకు 12. సో ఆన్సర్ ఎంత, ఇది నాకు 1/12. అంటే నాకు బేసికల్గా f(0+) అంటే ఏంటో తెలుసా, అఫ్ కోర్స్ మనకు తెలిసిందే. ఏంటిది f(0+) అంటే, f(0+) అంటే ఏంటంటే భయ్య రైట్ హ్యాండ్ లిమిట్. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. ఇందులో కంటిన్యూటీతో పాటు ఒక ఫంక్షన్ యొక్క రైట్ హ్యాండ్ లిమిట్ x ఈజ్ ఈక్వల్ టు a దగ్గర మనము ఎలా కనిపెడతాం అనేది ఈ క్వశ్చన్ ద్వారా నేర్చుకుంటున్నాం మనం. అది అర్థం చేసుకోండి మీరు, ఓకేనా. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ నాకు 1/12 వచ్చింది. అలాగే నేను లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కూడా కనిపెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీసుకుంటున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. యా ఇప్పుడు ఏమైపోయింది నాకు, ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని కనిపెడతాను నేను. సో నాకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా వస్తుంది భయ్యా, f(a) కనిపెట్టాలి నాకు. ఓకే, f(a) అంటే ఏంటి, నాకు f(a) కంటే కొంచెం తక్కువ అంటే ఏంది, a - h. ఎప్పుడు ఇది, నేను లిమిట్ h టెండ్స్ టు 0 కదా, లిమిట్ h టెండ్స్ టు 0, f(a - h)ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం. అంటే a కంటే కొంచెం తక్కువ. h అనేది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అంటే 0.001. a నుంచి 0.001 తీసేస్తే a కంటే కొంచెం తక్కువ వాల్యూ నాకు f(కి) వచ్చేస్తుంది. అంటే దీని అర్థమైంది. ఇప్పుడు నాకేంటి భయ్యా, x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కదా నేను కనిపెట్టేది, అంటే x ఈజ్ ఈక్వల్ టు a దగ్గర కనిపెడుతుంది కదా. సో నేను a అంటే ఏంది 0 కదా. సో f(0 - 0) దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి లిమిట్ h టెండ్స్ టు 0, నాకేమొస్తుంది, అది నాకు f(0 - h) అంటే లిమిట్ h టెండ్స్ టు 0, f(0 - h) అంటే f(-h). h అనేది ఒక స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ 0.0001, f(-0.0001) అంటే ఏంది, f(x) ప్లేస్లో <0 వాల్యూ ఉంది. అంటే x -0.0001 అనేది <0 అంటే ఈ 3 స్ప్లిట్ ఫంక్షన్స్లో ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి నేను, ఫస్ట్ వన్. ఎందుకు x <0కి ఈ ఫంక్షన్ కన్సిడర్ చేయి బాబు అని వాడు ఇస్తున్నాడు క్లియర్గా. సో నేనేం కన్సిడర్ చేయాలి నాకు, సో ఈ ప్లేస్లో ఇది f(x) నాకు. సో వీడు f(-h) అంటున్నాడు, అంటే అర్థమైంది ఈ x ప్లేస్లో నేను ఈ -h పెట్టాలి. అంటే x అంటే -h² 2 × cos of -h -2/-h⁴ వస్తుంది. అంటే ఏమొస్తుంది, లిమిట్ h టెండ్స్ టు 0, f(-h) అంటే -h², సో -h² ప్లస్ 2 × cos of -h, 2 × cos of -h, పక్కన -2 ఉంది,
మైనస్ 2 డివైడెడ్ బై ఎంత, ఈ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎస్, మైనస్ హెచ్ హోల్ పవర్ 4 ఇది. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది. సో హెచ్ స్క్వేర్ కాస్ ఆఫ్ మైనస్ టీటా ప్లస్ కాస్ టీటా, సో మైనస్ ఎగిరిపోతుంది 2 కాస్ హెచ్ మైనస్ 2 డివైడెడ్ బై ఇదెంత ఈవెన్ నెంబర్, సో హెచ్ పవర్ 4. ఒకటి ఏంటంటే నేను ఇక్కడ డినామినేటర్ పవర్ హయ్యర్ పవర్ ఉంది, సో ఆబ్వియస్లీ నేను కాస్ హెచ్కి ఎక్స్పాన్షన్ వేసి సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను తర్వాత నేర్పిస్తాను ఎక్స్పాన్షన్ తోటి లిమిట్స్ ఎలా అచీవ్ చేయాలి అనేది. ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం 0/0 ఆర్ ఇన్ఫినిటీ కనుక వస్తే నేను ఎలాస్పటల్తో చేస్తాను. మీకు ఎలాస్పటల్ యొక్క మీకు కాన్సెప్ట్ కనుక తెలిసి లిమిట్స్లో ఎలాస్పటల్ కనుక తెలిస్తే చాలా డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్, చాలా కంటిన్యూటీ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. అది అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటాను. హెచ్ 0 పెడితే 0 స్క్వేర్ ప్లస్ 2 కాస్ 0 అంటే 0 స్క్వేర్ అంటే 0, 2 కాస్ 0 అంటే కాస్ 0 1, 2 మైనస్ 2 0 అవుతుంది న్యూమరేటర్. 0/4 అంటే డినామినేటర్ కూడా 0 అవుతుంది. అంటే ఇప్పుడు న్యూమరేటర్కి సపరేట్ డిఫరెన్షియేషన్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, న్యూమరేటర్కి హెచ్ స్క్వేర్కి సపరేట్ డిఫరెన్షియేషన్ 2h ప్లస్ 2 ఇంటూ కాస్ హెచ్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ హెచ్, 2కి డిఫరెన్షియేషన్ అంటే 0 కాన్స్టెంట్ డివైడెడ్ బై హెచ్ పవర్ 4 అంటే 4h³. బై ద వే ఇక్కడ సింగిల్ హెచ్లే ఉన్నాయి, కాస్ హెచ్ కాబట్టి ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేసినా కానీ హెచ్కి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి నేను స్పెషల్గా ఇంటూ 1 అనే వేయట్లేను. కానీ గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ మర్చిపోయి చాలామంది చాలాసార్లు మిస్టేక్ చేస్తారు, అది మీరు చేయకండి. నాకేమొస్తుంది ఇప్పుడు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సో 2h మైనస్ 2 సైన్ హెచ్ డివైడెడ్ బై 4h³. ఇప్పుడు హెచ్ 0 పెట్టి చూడండి, 2 ఇంటూ 0 0 మైనస్ 2 సైన్ 0 0 బై 4 ఇంటూ 0³ మళ్ళీ 0/0 వస్తుంది కదా. 0/0 వస్తే నేను ఏం చేయొచ్చు, మళ్ళీ లిమిట్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎలాస్పటల్ రూల్ వాడాలి. సో అప్పుడేమొస్తుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 2 ఇంటూ హెచ్ అంటే 2 కాన్స్టెంట్, హెచ్కి డిఫరెన్షియేషన్ 1 అయిపోద్ది, మైనస్ 2 ఇంటూ సైన్ హెచ్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ హెచ్ డివైడెడ్ బై 4 ఇంటూ 4 కాన్స్టెంట్, h³ డిఫరెన్షియేషన్ 3h². సో ఇక్కడ ఎంత వచ్చింది, నాకు ఎంత వచ్చిందంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 2 మైనస్ 2 కాస్ హెచ్ అంటే 2ని కామన్ తీసుకుంటే 1 మైనస్ కాస్ హెచ్ డివైడెడ్ బై 4 ఇంటూ 3 12h². అఫ్ కోర్స్ 1 మైనస్ కాస్ హెచ్ని 2 సైన్ స్క్వేర్ h/2 అని రాసి h² దాంతో క్లబ్ చేసి సైన్ డబ్బాని 1 లాగా చేసుకోవచ్చు. బట్ స్టిల్ నేను ఊరికే ఎల్హాస్పిటల్ని ఎక్కడి వరకు అప్లై చేయొచ్చు అని చూపెట్టడానికి ఈజ్ కోసం నేను మళ్ళీ ఎల్హాస్పిటల్ అప్లై చేస్తాను. ఎందుకు, హెచ్ 0 పెట్టి చూడు, కాస్ 0 1, 1 మైనస్ 1 0 బై 12 ఇంటూ హెచ్ 0 పెడితే 0 స్క్వేర్ అంటే 0/0 మళ్ళీ అంటే ఏంది, ఎల్హాస్పిటల్ అప్లై చేయొచ్చు. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 2 మల్టిప్లికేషన్లు ఉంది కాన్స్టెంట్, 2 ఇంటూ 1 డిఫరెన్షియేషన్ 0 మైనస్ కాస్ హెచ్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ హెచ్, ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఎలాగ 1 బై 12 కాన్స్టెంట్, h² డిఫరెన్షియేషన్ ఎంత 2h⁻1 అంటే h వస్తుంది. ఇప్పుడు ఏంటి, నాకు ఎంత వస్తుంది, నాకు ఎంత వస్తుందంటే, సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అంటే 2 సైన్ హెచ్ డివైడెడ్ బై 12 ఇంటూ 2 24h. అఫ్ కోర్స్ 2/24 1/12 అవుతుంది, అది వదిలేయండి. ఇక్కడ సైన్ h/h కనిపిస్తుందా, మనకు స్టాండర్డ్ లిమిట్ ఉంది, ఏంటది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, సైన్ x/x ఎంత 1. సో ఎక్స్ బదులు హెచ్ ఉంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సైన్ h/h ఎంత 1. అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాన్స్టెంట్, ఓకే పక్కన పెట్టు. సో ఇక్కడ ఏం మిగిలింది, సైన్ h/h. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ h/h అనేది ఇది మొత్తం 1 అవుతుంది. 2/24 1/12 ఇంటూ 1 ఎంత ఆన్సర్, నాకు 1/12. అయితే ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇది LHL బయ్యా f(0) మైనస్ f(0) ప్లస్ కూడా ఇక్కడ చూస్తే 1/12 వచ్చింది, f(0) మైనస్ కూడా 1/12 వచ్చింది. నాకు ఇప్పుడు క్యూరియాసిటీ పెరిగింది, f(0) ఎంత అవుతుంది. సో ఇక్కడ రాసుకుంటాను వాల్యూస్. సో నాకేమొచ్చింది తెలుసా, నాకు f(0) ప్లస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 1/12 వచ్చింది,
ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ కూడా నాకు క్యాలిక్యులేట్ చేస్తే రైట్ సైడ్ 1/12 వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీరో ఎంత? ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఏంది నాకు అర్థము? ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఉంటే ఎక్స్ ప్లేస్లో ఎగ్జాక్ట్లీ 0 పెట్టాలి. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు నాకు వాల్యూ ఎంత అవుతుంది? 1/12, అంటే అది కూడా 1/12. ఈ 3 వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయా లేదా చూడండి, 1/12, 1/12, 1/12, అంటే 3 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ విచ్ పాయింట్ 0 దగ్గర చెక్ చేసాం కాబట్టి ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర చెక్ చేస్తే ఇంకో ఫలానా క్వశ్చన్లో ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర కంటిన్యూటీ అని చూపెట్టవచ్చు. సో ఇక్కడ నేను ఏం అర్థం చేసుకున్నాను, కంటిన్యూటీ కూడా మళ్ళీ అగైన్ దేని మీద డిపెండ్ అవుతుంది? లిమిట్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ దట్ పాయింట్ అంటే ఏంటి, ఈ మ్యాటర్ మీద మనకు కంటిన్యూటీయా లేదా అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూటీ అని ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అని తెలిసాక డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏంటంటే మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూటీ ఆల్రెడీ చెక్ చేసాం. చెక్ చేసి అవును బాబు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 3 వాల్యూస్ కూడా ఈక్వల్ కాబట్టి అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, నాకు సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఆల్రెడీ మీకు వీటికి కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటది, నాకు జనరల్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక నాకు డిఫరెన్షియబిలిటీ అవ్వాలి అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, నాకు ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నాకు కంటిన్యూస్ అయి ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయి ఉండాలి. ఒకవేళ ఇక్కడే ఫెయిల్ అయ్యిందనుకో నేను ఫర్దర్గా వెళ్ళి సెకండ్ కండిషన్ చెక్కే చేయను, డైరెక్ట్గా బాబు ఇది డిఫరెన్షియబుల్ కాదు బాబు అని చెప్పేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెక్ చేయాల్సింది నేను ఇదే కనుక ఫెయిల్ అయితే ముందుకు వెళ్ళను. అయితే ఇది కనుక నాకు పాస్ అయిందనుకో ఫస్ట్ కండిషను, సెకండ్ కండిషన్కి వెళ్తాను. సెకండ్ కండిషన్ ఏంటి, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ అవ్వాలి. ఇవి ఏంటి సార్, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ అంటే ఏంటి, ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి అది తర్వాత చూద్దాము. ముందు ఇక్కడ నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఏముంది, నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందంటే నాకు ఫస్ట్ కండిషన్ కంటిన్యూసా కాదని చెక్ చేయాలి. అంటే నాకు ఏమవ్వాలి, నాకు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవ్వాలి. ఆల్రెడీ నేను ఇది చెక్ చేశాను ముందు. ఏంటది, ఈ 3 ఈక్వల్ అవుతున్నాయి అంటే ఏంటి, ఈ కండిషన్ చెక్ అయింది. అంటే ఫస్ట్ కండిషన్ నాకు చెక్ అయిపోయింది. అంటే నేను ఇప్పుడు సెకండ్ కండిషన్ కనుక చెక్ చేసి సెకండ్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే బాబు ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర డిఫరెన్షియేట్ అవుతుందని నేను ఆ క్వశ్చన్ ఇచ్చినోడికి చెప్పేసేయచ్చు. అంటే నేను సెకండ్ కండిషన్ని చెక్ చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కాబట్టి నాకు ఏమవ్వాలి, నాకు ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ అవ్వాలి. ఇది కనుక అవుతే నాకు నేను ఆ ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర డిఫరెన్షియబుల్ అని చెప్పొచ్చు. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ కానీ లేదా ఇన్ఫ్యాక్ట్ జనరల్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ కానీ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ కానీ ఎలా కనిపెట్టాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర డిఫరెన్షియబిలిటీ కనిపెట్టాలి అంటే నాకేమవ్వాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చేద్దాము. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఏంటి సార్, నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అంటే ఏంటి అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కంటే కొంచెం ఎక్కువ. అంటే ఏ ప్లస్ హెచ్ దగ్గర ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ దగ్గర ఎంత. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైండింగ్ ద లిమిట్లో మనకు ఏంటంటే ఐ విల్ టెల్ అగైన్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైండింగ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్ యూస్ చేసి మనము రైట్ హ్యాండ్ డెరివేటివ్కి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఎలా వచ్చింది ఏంటి అన్న నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేను, మీరు గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ మాత్రం చెప్తాను. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఏ ప్లస్ అంటే ఏ కంటే కొంచెం ఎక్కువ ఎలా వస్తుందంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0. మళ్ళీ గుర్తు చేస్తున్నా, హెచ్ అనేది వెరీ వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ, అంటే 0.000000001 లాగా. ఇది ఎలా వస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై హెచ్.
సార్ అలాగే నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఎలా వస్తుంది సార్? ఇదేంటంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, ఇక్కడ ఏ ప్లస్ హెచ్ బదులు ఏ మైనస్ హెచ్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. బట్ అఫ్ కోర్స్ డినామినేటర్లో హెచ్ ప్లేస్లో ఏమొస్తుందో తెలుసా? మైనస్ హెచ్ వస్తుంది. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి భయ్యా. డిఫరెన్షియబిలిటీకి మీ లైఫ్ సెట్ అయిపోతుంది. అడ్వాన్స్డ్లో చాలాసార్లు క్వశ్చన్ ఇస్తాడు, చెకింగ్ ద ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఆర్ నాట్ అనేది. సో ఈ పై డబ్బాదేమో రైట్ హ్యాండ్ డెరివేటివ్, ఈ కింది డబ్బానేమో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. ఇప్పుడు మనము ముందు రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎవాల్యుయేట్ చేద్దాం. అంటే నేనేంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఏ ఎంత అయింది? 0 వచ్చింది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎంత అవుతుంది? ఎవాల్యుయేట్ చేస్తున్నా. నాకు ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎంత అవుతుంది అంటే ఫార్ములా ప్రకారం లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 డివైడెడ్ బై హెచ్ అనమాట. ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి? లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 డివైడెడ్ బై హెచ్. బై ద వే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, హెచ్ అనేది వెరీ వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ. ఎఫ్ ఆఫ్ 0.001 అంటే ఏంది? 0.001 అనేది గ్రేటర్ దాన్ 0 కదా. నాకు గ్రేటర్ దాన్ 0 అంటే నేను పైకి వెళ్ళి చెక్ చేసుకుంటాను. ఏ ఫంక్షన్ తీసుకోవాలి నేను? గ్రేటర్ దాన్ 0 అంటే ఈ థర్డ్ ఫంక్షన్ తీసుకోవాలి. సో ఈ ఎఫ్ ఆఫ్ హెచ్ కనిపెట్టడానికి ఈ ఎఫ్ ఆఫ్ హెచ్ ప్లేస్లో నేను ఈ థర్డ్ ఫంక్షన్ తీసుకోవాలి. సో ఎక్స్ ప్లేస్లో హెచ్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుందంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే సైన్ హెచ్ మైనస్ లాగరిథమ్ ఆఫ్ ఈ పవర్ హెచ్ ఇంటూ కాస్ హెచ్ బై 6h² మైనస్ ఎఫ్ ఆఫ్ 0. నాకు చెప్పండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏంది? ఎగ్జాక్ట్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ వాల్యూ ఎంత? 1/12 కదా. మైనస్ ఈ ఎఫ్ ఆఫ్ 0 బదులు 1/12 పెట్టుకోవాలి. డివైడెడ్ బై ఏముంది నాకు? డివైడెడ్ బై హెచ్ ఉంది. ఎస్, హెచ్ ఉంది. సో దీన్ని ఇప్పుడు ఈ లిమిట్ని ఎవాల్యుయేట్ చేయాలి. అగైన్ మళ్ళీ చెప్పాను కదా మీకు, అగైన్ ఇక్కడ ఏమొస్తుంది? లిమిట్ ఎవాల్యుయేషన్ కిందే వస్తుంది ఇది నాకు. అంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, ఇక్కడ ఎల్సిఎం తీస్తే 6h² 12 అంటే 12h². సో 6h² ఉంది కాబట్టి 2. సో 2 sin h మైనస్ లాగరిథమ్ ఆఫ్ ఈ పవర్ హెచ్ కాస్ హెచ్ మైనస్ 12 ఉంది అంటే h² వస్తుంది. సో h² డివైడెడ్ బై ఎంత? హెచ్ అంటే ఈ హెచ్ మల్టిప్లై అవుతుంది. ఎంత వస్తుంది అంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 2 sin h మైనస్ లాగరిథమ్ ఆఫ్ ఈ పవర్ హెచ్ కాస్ హెచ్ మైనస్ h² డివైడెడ్ బై 12h³. సో ఇది వస్తుంది. ఇప్పుడు లిమిట్ని ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్లో ఏంటి, మనకు ముందు h ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి తీసుకుంటాం. అంటే సైన్ 0 0 ఈ పవర్ 0 1 కాస్ 0 1 లాగ్ 1 0 మైనస్ 0² 0 బై 12 ఇంటూ 0³ 0 అంటే 0/0 వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేయొచ్చు? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. సో లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 2 sin h అంటే ఏమొస్తుంది? 2 cos h మైనస్ లాగ్ డబ్బాకి డిఫరెన్షియేషన్ 1 ఈ పవర్ హెచ్ ఇంటూ కాస్ హెచ్. ఇది ఇంతకుముందు చేసే ఉన్నాము. సో యూవీ రూల్ అంటే ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ అంటే ఈ పవర్ హెచ్ ఇంటూ కాస్ హెచ్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ హెచ్ ప్లస్ కాస్ హెచ్ ఇంటూ ఈ పవర్ హెచ్కి ఈ పవర్ హెచ్ మైనస్ h² డిఫరెన్షియేషన్ వచ్చేసి 2h డివైడెడ్ బై ఎంత? 12 కాన్స్టెంట్. సో 12 ఇంటూ h³ 3h² వస్తుంది. అఫ్ కోర్స్ నాకు ఏంటిది? ఈ పవర్ హెచ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఏం మిగిలింది నాకు? ఇంకా ఏం మిగిలిందంటే బై ద వే ఈ 2 sin h చేసినప్పుడు ఇక్కడ నేను ఒక 2 మల్టిప్లై, ఇక్కడ 6h² మొత్తానికి 2 మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నేను ఒక 2 మర్చిపోయాను. సో ఇక్కడ ఒక 2 వస్తుంది. సో లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 2 cos h ఇది ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin h ఇది మైనస్ ఇంటూ ప్లస్. సో మైనస్ 2 ఇంటూ కాస్ హెచ్
అఫ్ కోర్స్ ఇక్కడ ఒక కాస్ హెచ్, ఇక్కడ ఒక కాస్ హెచ్, మైనస్ ఇక్కడ 2h డివైడెడ్ బై 12 ఇంటూ 3 అంటే ఎంత 36 ఇంటూ హెచ్ స్క్వేర్. సో క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే చేసేద్దాం. సైన్ హెచ్ బై కాస్ హెచ్ అంటే ట్యాన్ హెచ్. ఓకే, ఇది ట్యాన్ హెచ్, ఇక్కడ మైనస్ 2h ఉంది, ఇక్కడ ట్యాన్ హెచ్ ఉంది, 2 కాస్ హెచ్ ఉంది. సపోజ్ హెచ్ 0 పెడితే 2 ఇంటూ 0, 2 ఇంటూ కాస్ 0 అంటే 2, ఇది ట్యాన్ 0 అంటే 0, ఇది -2, 2 - 2 ఎగిరిపోయింది. సో ఇంకోటి ఇది -2 ఇంటూ 0 0, అండ్ డినామినేటర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కూడా 0, అంటే మళ్ళీ 0/0 వస్తుంది. అంటే నేను ఏం చేయాలి, ఎలాస్పిటల్స్ రూల్ నేను మళ్ళీ వేయాలి. అంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, 2 ఇంటూ కాస్ హెచ్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ హెచ్ ప్లస్ 2 ఇంటూ సైన్ హెచ్ బై కాస్ హెచ్ అంటే ట్యాన్ హెచ్ డిఫరెన్షియేషన్ ఎంత సెకండ్ స్క్వేర్ హెచ్ మైనస్ 2 డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ కాబట్టి 0, -2h అంటే -2 ఇంటూ హెచ్ డిఫరెన్షియేషన్ 1 డివైడెడ్ బై ఎంత వస్తుంది నాకు 36 ఇంటూ హెచ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2h. నాకేమొస్తుంది, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, -2 sin h ప్లస్ 2 secant square h -2 డివైడెడ్ బై 36 ఇంటూ 72h. ఇప్పుడు h 0 పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0, secant square 0 అంటే 1 బై కాస్ స్క్వేర్ 0, కాస్ 0 అంటే 1, ఇది 2 వస్తుంది, -2 అంటే 0, 0/0 మళ్ళీ వచ్చింది అంటే ఏంది ఎల్ హాస్పిటల్ మళ్ళీ వేయాలి. అంటే ఏమొస్తుంది నాకు, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, -2 sin h డిఫరెన్షియేషన్ వచ్చేసి కాస్ h ప్లస్ 2 ఇంటూ secant స్క్వేర్ ఫస్ట్ స్క్వేర్ ఉంది, సో కాబట్టి 2 ఇంటూ secant పవర్ 2 - 1 అంటే secant h ఇంటూ ఫస్ట్ secant స్క్వేర్కి వేసాము, మళ్ళీ లోపల ఫంక్షన్ secant h ఉంది, దానికి డిఫరెన్షియేషన్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేస్తే secant h డిఫరెన్షియేషన్ secant h ఇంటూ tan h మైనస్ 2 డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ కాబట్టి 0 డివైడెడ్ బై 72 ఇంటూ హెచ్ డిఫరెన్షియేషన్ 1. ఇప్పుడు h = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నాకు, -2 ఇంటూ కాస్ 0 1 అంటే -2 ప్లస్ secant 0 tan 0 0 కాబట్టి ఇది నాకు ఓవరాల్గా ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. సో -2 + 0/72 అంటే ఎంత వస్తుంది నాకు, -1/36 వస్తుంది. ఇది ఏమొచ్చింది నాకు, f'(0+) అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది రైట్ హ్యాండ్ డెరివేటివ్ అన్నమాట. ఓకే, నాకు రైట్ హ్యాండ్ డెరివేటివ్ వచ్చేసి -1/36 వచ్చింది. అదే నాకు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ. సో నాకు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఏంది, నాకు f'(0-). ఓకే, ఇక్కడ చూడండి, నాకు f'(a- అంటే ఏంటి, ఇది ఫార్ములా కదా ఈ బాక్స్లో ఉన్నది. సో నేను ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకుంటున్నా, ఇక్కడ ఏ ఉంది, సో నేను ఇక్కడ ఏ ప్లేస్లో 0 పెట్టుకుంటున్నా. అంటే ఏమొస్తుంది నాకు, f'(0-) లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 f ఆఫ్ ఇక్కడ a - h అంటే 0 - h, f(0 - h) మైనస్ f ఆఫ్ ఏ అంటే ఎంత నాకు, f ఆఫ్ 0 దగ్గర చెక్ చేస్తున్నా కాబట్టి ఏ అంటే 0, f(0) డివైడెడ్ బై అఫ్ కోర్స్ ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ప్లస్ h వచ్చింది, ఇక్కడ -h వస్తుంది. ఓకే, సో ఏమొస్తుంది నాకు, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 f ఆఫ్ -h మైనస్ f(0) డివైడెడ్ బై -h. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, h ఆల్మోస్ట్ 0నే, కానీ ఒక పాజిటివ్ క్వాంటిటీ h అనేది 0.0001. ఇప్పుడు f ఆఫ్ -0.001 అంటే ఏంది, f ఆఫ్ -0.001 అంటే fకి లోపల ఉన్నది నెగిటివ్ అంటే <0. నేను <0 ఫంక్షన్ కన్సిడర్ చేయాలి, ఎందుకు -0.0001 అంటే <0. సో నేను ఈ ఫంక్షన్ కన్సిడర్ చేయాలి మీకు. అంటే నాకు f ఆఫ్ -h అంటే ఈ ఫంక్షన్లో x ప్లేస్లో -h పెట్టాలి. అంటే ఏంది, -h హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ -h, ఇక్కడ ఏముంది -2 డివైడెడ్ బై -h హోల్ పవర్ 4 మైనస్ f(0) ఎంత ఉంది చూడండి మీరే, 1/12 డివైడెడ్ బై కింద ఎంత -h. అఫ్ కోర్స్ దీని అంతటికి నేను లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 చేయాలి. ఓకే, సో అంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, ఇది నేను ఇక్కడ -h హోల్ పవర్ 4 అంటే ఏంటి, నాకు -h హోల్ పవర్ 4 అంటే h పవర్ 4
ఇక్కడ ఏమొస్తుంది 12. సో నాకు 12h⁴ అనేది ఎల్సిఎంలోకి వెళ్ళిపోతుంది. సో అది నేను డైరెక్ట్గా చేస్తున్నా. సో 12h⁴ ఇక్కడ ఒక -h అంటే ఏంది, -12h⁵ అంతా డినామినేటర్లోకి వెళ్ళిపోద్ది. సో -12h⁵. ఇది ఎట్లా వచ్చిందంటే దీనికి ఎల్సిఎం తీసాను అండ్ -h తోటి మల్టిప్లై చేశాను, అంతే, సింపుల్. ఇప్పుడు h⁴కి 12. సో దీని ఎల్సిఎం 12h⁴. సో దీనికి 12 ఇంటూ ఇది రావాలి. సో -h² అంటే h². సో 12h² ప్లస్ 12 ఇంటూ 2 24. కాస్ ఆఫ్ -h అంటే ప్లస్ కాస్ h, మీకు తెలుసు కాస్ ఆఫ్ -θ ప్లస్ కాస్ θ, మైనస్ 12 ఇంటూ 2 అంటే 24 మైనస్ ఇక్కడ 12 ఉంది. సో h⁴ వస్తుంది. సో ఇది నాకు ఆన్సర్. ఎస్, కరెక్ట్. సో -12h⁵ వచ్చింది. ఎస్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను ఏంటి, ఎక్కడో ఒక చోట సమ్వేర్ నేను మీకు ఎక్స్పాన్షన్స్ యూస్ చేసి మీకు చేస్తాను బాబు అని చెప్పాను. ఒకటి ఏంటి, h0 పెట్టినప్పుడు ఏమైపోతుంది నాకు, 0 cos 0 1 అంటే 24 - 24 ఇది 0, ఇది కూడా 0. సో మొత్తం న్యూమరేటర్ 0 బై h⁵ ఉంది కాబట్టి 0 పెడితే 0, 0/0 ఎల్ హాస్పిటల్, మళ్ళీ ఎల్ హాస్పిటల్, మళ్ళీ ఎల్ హాస్పిటల్, మళ్ళీ ఎల్ హాస్పిటల్. అలా మనకు మల్టిపుల్ టైమ్స్ ఎల్ హాస్పిటల్స్ చేసినప్పుడు మనకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు లిమిట్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. అయితే దాని బదులు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ h⁵ ఉంది కదా, పెద్ద పవర్ ఉంది డినామినేటర్లో. సో నేను cos h ఎక్స్పాన్షన్ యూస్ చేయొచ్చా అని ఆలోచించాను. మనకు cos x ఎక్స్పాన్షన్ ఏముంటుందంటే 1 - x² ప్లస్ x⁴/4 మైనస్ x⁴6/6 ప్లస్ x⁴8/8 మైనస్ ... మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి, 1 ఏం రాసుకోవచ్చు, x⁴0/0 రాసుకోవచ్చు. మీకు అర్థమైంది ఏంటంటే 2కి 2 ఫ్యాక్టోరియల్, 4కి 4 ఫ్యాక్టోరియల్, 6కి 6 ఫ్యాక్టోరియల్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఓన్లీ ఈవెన్ పవర్స్ x⁴0, x², x⁴4, x⁴6, x⁴8. x⁴0 అంటే 1 బేసికలీ. సో దాని బదులు రీప్లేస్ చేస్తున్నాను. 0 ఫ్యాక్టోరియల్ అన్న 1. సో x⁴0/0 కింద ఇది మార్చుకోవచ్చు. ఎందుకు, ఒక ఫార్మాట్ కోసం. మీకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి భయ్యా. sin x ఎక్స్పాన్షను, cos x ఎక్స్పాన్షను, tan x ఎక్స్పాన్షన్ కనుక వస్తే మన లైఫ్లో లిమిట్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఇరిటేట్ చేస్తాయి. సో మీరు దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మనకు ఎక్స్పాన్షన్స్ ఎంత తెలిస్తే అంత మంచిది, అది నా పాయింట్. మరి ఇక్కడున్న ఇక్కడున్న cos hకి మనం ఈ ఎక్స్పాన్షన్ ఎలా వాడుకోవాలి, అఫ్ కోర్స్. సో cos x బదులు నేను cos h పెట్టాను. x ప్లేస్లో h పెడితే 1 - h²/2 ప్లస్ h⁴4/4 మైనస్ h⁴6/6 ప్లస్ h⁴8/8 మైనస్ అఫ్ కోర్స్ ... ఇలా వెళ్తుంటుంది. సో ఈ cos h ప్లేస్లో ఈ ఎక్స్పాన్షన్ని మనం రీప్లేస్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది అండ్ ఎలా వాడుకోవాలి ఎక్స్పాన్షన్ అనేది కూడా చెప్తాను మీకు. లిమిట్ h⁻⁴ ఇక్కడ 12h² ప్లస్ 24 ఇంటూ 24 ఇంటూ cos h ప్లేస్లో ఎక్స్పాన్షన్ అంటే 1 - h²/2 ప్లస్ h⁴4/4 మైనస్ h⁴6/6 నెక్స్ట్ ప్లస్ h⁴8/8 నెక్స్ట్ మిగిలింది ఏంది, -24 మైనస్ h⁴4 డివైడెడ్ బై ఎంత ఉంది డినామినేటర్లో, -12h⁵. ఓకే. సో ఎంత వస్తుంది, లిమిట్ h⁻⁴ 12h² ఇది చూద్దాము. 24 ఇంటూ 1 అంటే 24 మైనస్ 24/2 అంటే 1 ఇంటూ 2 కదా, 1 ఇంటూ 2 అంటే 2. సో 24 ఇంటూ -1/2 అంటే ఏమొస్తుంది మరి, 24/2 అంటే -12. సో -12h² ప్లస్ 24/4 ఇంటూ h⁴. 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24. అంటే ఈ 24 ఈ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండు పోతే ఏం మిగులుతుంది నాకు, h⁴ మైనస్ 24 ఈ 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, అఫ్ కోర్స్ h⁻6. నెక్స్ట్
ఈ 24 డివైడెడ్ బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది h పవర్ 8 ఆఫ్ కోర్స్ డాట్ 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 ఇక్కడ -24 మైనస్ h పవర్ 4 డివైడెడ్ బై ఎంత -12 h పవర్ 5 ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా 12h² ఎగిరిపోయింది ఇక్కడ 24 -24 పోయింది మైనస్ h పవర్ 4 ఇక్కడ ప్లస్ h పవర్ 4 పోయింది. సో మిగిలిన టర్మ్స్ ఏంటి చూద్దాం మనం. మిగిలిన టర్మ్స్ ఏంటంటే లిమిట్ h టెండ్స్ టు 0 -24 బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ h పవర్ 6 ప్లస్ 24 బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ h పవర్ 8. మీరు గెస్ చేయొచ్చు మైనస్ ప్లస్ తర్వాత -24 అన్నిట్లలో వస్తుంది మల్టిప్లై అయ్యింది. సో 24 అఫ్ కోర్స్ h పవర్ 8 అంటే నెక్స్ట్ ఏం వస్తుంది h పవర్ 10 అఫ్ కోర్స్ కింద ఏమొస్తుంది 10 ఫ్యాక్టోరియల్ ప్లస్ డాట్ 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 సో ఆన్, ఎందుకంటే ఈ రెండు ఎలాగోపోయినా ఇంకేం లేదు. అంటే కింద ఏమొస్తుంది -12 h పవర్ 5. నాకు ఒక విషయం చెప్పండి, h పవర్ 6 h పవర్ 8 h పవర్ 10 అలా h పవర్స్ పెరుగుతానే ఉన్నాయి. సో ప్రతి టర్మ్లో కూడా h పవర్ 5 ఉంది కదా, ఎందుకు h పవర్ 6 అంటే h పవర్ 5 ఇంటూ h పవర్ 1, h పవర్ 8 అంటే h పవర్ 5 ఇంటూ h పవర్ 3, h పవర్ 10 అంటే h పవర్ 5 ఇంటూ h పవర్ 8, సారీ h పవర్ 10 అంటే h పవర్ 5 ఇంటూ h పవర్ 5. సో అన్నింటిలో కూడా h పవర్ 5 ఉంది కాబట్టి నేను h పవర్ 5ని కామన్ తీస్తున్నాను. సో ఏమవుతుంది అక్కడ, ఏమవుతుందంటే లిమిట్ h టెండ్స్ టు 0 h పవర్ 5 కామన్ తీస్తాను. సో -24 బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ h పవర్ 6 ఉంది కాబట్టి సో h పవర్ 5 పోతే ఒక h, నెక్స్ట్ 24 బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ h పవర్ 8లో h పవర్ 5 కామన్ తీశాను. సో h క్యూబ్ ప్లస్ అఫ్ కోర్స్ డాట్ 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 నేను ఇంకా రాయట్లేను డివైడెడ్ బై ఎంత -12 h పవర్ 5. ఎందుకు కామన్ తీశారు సార్ ఈ h పవర్ 5 h పవర్ 5 కామన్ తీశారు? మీకు చాలా పెద్ద డౌట్ వస్తుంది భయ్య ఇక్కడ. ఏంటో తెలుసా డౌట్, సార్ లిమిట్ h టెండ్స్ టు 0 h పవర్ 5 అంటే 0 పవర్ 5 0 పవర్ 5 0ని ఎట్లా క్యాన్సిల్ చేస్తారు సార్ అని మీకు చాలామందికి డౌట్ వస్తుంది. ఈ లిమిట్స్ మొత్తం ప్రాబ్లం ఇదే. ఏంటి ప్రాబ్లము, x టెండ్స్ టు 0 అంటాడు, x క్యాన్సిల్ అవుతాడు అంటాడు, ఒకసారి x = 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాడు. ఏందో ఈ లోకం ఏందో ఈ ప్రపంచం ఏందో అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ మీరు చాలా స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను, h టెండ్స్ టు 0 అంటే h ఈజ్ అ వెరీ 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 స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 అంటే 0.00001 లాగా. అంటే 0.00001 హోల్ పవర్ 5ని 0.00001 హోల్ పవర్ 5ని క్యాన్సిల్ చేయొచ్చు, కానీ 0ని చేయకూడదు. అది దాని లిమిట్స్ యొక్క వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్. ఈ బ్యాక్ సైడ్ సెకండ్ లేయర్ స్టోరీని చాలామంది అర్థం చేసుకోక చాలా కన్ఫ్యూజ్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లిమిట్స్ ఎవాల్యుయేషన్లో. ఇప్పుడు ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు h టెండ్స్ టు 0 అంటే h సబ్స్టిట్యూట్ చేయి, ఇక్కడ h ఉంది, h క్యూబ్ ఉంది, h పవర్ 5 ఉంది, h 0 పెడితే ఇక్కడ 0, h క్యూబ్ కూడా 0 పవర్ 3, h పవర్ 5 అంటే 0 పవర్ 5, h పవర్ నెక్స్ట్ 7 అంటే 0 పవర్ 7. సో అన్నిట్లలో h ఉంది, h 0 పెట్టినప్పుడు ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఫర్దర్గా అన్నీ కూడా 0 అయిపోతాయి. సో అంటే 0 + 0 + 0 0 బై -12 ఎంత నాకు అది 0. అంటే నాకు ఇది ఏంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. బై ద వే ఈ వచ్చింది ఏంటంటే నాకు f'(0) మైనస్ వచ్చేసి నాకు 0 వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి ముందుకెళ్దాం. నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఒకసారి f'(0) ప్లస్ ఎంత వచ్చింది నాకు -1/36. f'(0) మైనస్ ఎంత వచ్చింది నాకు 0 వచ్చింది. సో నాకు వచ్చింది ఏంటంటే f'(0) ప్లస్ వచ్చేసి -1/36 వచ్చింది, f'(0) మైనస్ వచ్చేసి 0 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అయితే కానే కావు. అంటే ఈ ఫంక్షన్ f(x) డిఫరెన్షియబుల్ అవుతుందా? కానే కాదు. ఎందుకు? ఆ రైట్ హ్యాండ్ డెరివేటివ్ f'(0) ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ f'(0) మైనస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ డిఫరెంట్ అవ్వడం వల్ల నాకు ఎప్పటికీ కూడా ఈ ఫంక్షన్ x = 0 దగ్గర ఈ ఫంక్షన్ f(x) డిఫరెన్షియబుల్ కానే కాదు. అది అర్థం చేసుకోండి మీరు. సో దీని యొక్క ఫైనల్ ఆన్సర్ ఏంది? x = 0 దగ్గర కంటిన్యూస్ అవుతుందా? అవుతుంది. డిఫరెన్షియబుల్ అవుతుందా? కాదు. సో ఇది నాకు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ద్వారా ఏమేమి నేర్చుకోవచ్చు అంటే, వాడు స్ప్లిట్ ఫంక్షన్ ఎలాంటి ఫంక్షన్ ఇచ్చిన f(x) ఒక పాయింట్ x = a దగ్గర కంటిన్యూసా డిఫరెన్షియబులా అని అడిగితే ఎలా చెక్ చేయాలో మొత్తం అల్గారిథం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ మీరు చేసుకోవచ్చు. ఇది పేరుకే కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ కానీ ఇండైరెక్ట్గా మళ్ళీ లిమిట్సే ఇది.
ఎవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్సే. లిమిట్స్ని మాస్టర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ మాస్టర్ అయిపోతుంది. జస్ట్ మనకు ఆ ఎవాల్యుయేషన్ ఫార్ములాస్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఎట్లా కనిపెట్టాలి ఫార్ములా, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఎలా కనిపెట్టాలి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 డబ్బాలు మీరు గుర్తుపెట్టుకోండి, అవసరమైతే బై హార్ట్ చేయండి. ఏ ప్లస్ హెచ్, ఏ మైనస్ హెచ్, డినామినేటర్లో హెచ్ మైనస్ హెచ్, అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఐ విల్ సీ యూ గైస్.